డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఐఏఎస్ రిటైర్డ్ తెలంగాణ వైస్ ఛాన్సలర్ IIIT బాసరా, కమిషనర్ ఎడ్యుకేషన్ ఆదిలాబాద్ కలెక్టర్ డాక్టర్ ఏ అశోక్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం చూస్తున్నాము, మరి ఇప్పటికే చాలా మంది దాని మీద ఆధారపడుతున్నారు. ఈరోజు నా క్వశ్చన్ ఏంటంటే, కృత్రిమ మేధస్సుతో మన యొక్క మెదడుకి సామర్థ్యాన్ని తగ్గించేస్తున్నాము అంటే అన్ని ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి ఎక్కువ దానిపైన ఆధారపడుతున్నాము అని అంటే ఏం చెప్తారు? మీరు అన్నది చాలా నిజం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు అని కూడా అంటారు. ఎందుకంటే న్యాచురల్ సహజమైన మేధస్సు కలిగి ఉన్నది మానవుడు. అయితే ఆ మానవుడి మేధస్సును పోలే విధంగా ట్రైనింగ్ ఇచ్చి దాన్ని ఏఐగా మారుస్తున్నారు టెక్నాలజీతో. అది ఏఐలో కృత్రిమ మేధస్సు ఏదైతే ఉందో ఇది రోజు మన దైనందిన జీవితంలో ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు మనం పడుకునే వరకు అన్ని కార్యక్రమాలలో మనకు దోహదం చేస్తూ ఉంటుంది. సిరి, అలెక్సా, గూగుల్ మ్యాప్, తర్వాత ఇంకా ఎలాంటి ఆటోమేటెడ్ టెస్లా కారు, ఇలాంటి అన్ని కూడా చూసుకుంటే ఏఐ ద్వారానే మనం చేస్తున్నాం. అయితే ఇప్పుడు మన దైనందిన జీవితంలో మనం చూస్తుంది ఏంటంటే, సెల్ ఫోన్ పొద్దున్న లేచి మనం ఆన్ చేసి చూస్తే అందులో మీరు ఒక గార్మెంట్స్ కొనాలనుకుంటే, లేకపోతే పండుగ వచ్చిందని ఏదన్నా ఐటమ్ కొనాలనుకుంటే 100 ఐటమ్స్ వస్తాయి వరుసగా అడ్వర్టైజ్మెంట్లు. ఎందుకంటే మీరు ఒకటి చూస్తున్నారు అనగానే అది ఏఐ పసిగట్టి అలాంటి అడ్వర్టైజ్మెంట్లే పంపడం మొదలు పెడుతుంది. అంటే అది కూడా ఏఐ అప్లికేషన్. సో ఈ విధంగా సెల్ ఫోన్ మీద మనం చాలా ఆధారపడి ఉన్నాం ఈరోజు. వెనకటికి మనం చాలామంది మన ఇళ్లలో అట్లీస్ట్ మన తల్లిదండ్రులది, మన పిల్లలది, అన్నదమ్ములది, చెల్లెలది, కుటుంబ సభ్యులది ఫోన్ నంబర్లను గుర్తుండేవి. ఈరోజు మనం సెల్ ఫోన్లో అలాంటి పరిస్థితి లేదు. సెల్ ఫోన్ పోగొట్టుకుంటే మన వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మనకు గుర్తుండట్లేదు. సో ఈ విధంగా చూస్తుంటే మన మెమొరీ ఎక్కడో కొంచెం అంటే మన జ్ఞాపక శక్తి అనేది దాని మీద ఆధారపడుతున్నాం. సెల్ ఫోన్ ఉంది కదా అనే ఉద్దేశంతో మనం దాన్ని గుర్తుపెట్టుకోవట్లేదు ఆ నంబర్లు. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇదే ఉదాహరణ మనం తీసుకుంటే కనుక ఏఐలో కూడా సరిగ్గా జరుగుతుంది. ఏఐలో కూడా జరుగుతుంది ఏంటంటే, కృత్రిమ మేధస్సు అనేది రాను రాను అన్ని రంగాలలో దాన్ని అందుబాటులో వచ్చి దాని టెక్నాలజీ విస్తృతంగా వాడడం వల్ల మన జీవితం కంఫర్టబుల్ అయింది, ఈజీ అయింది, అండ్ ఆల్సో సులువైంది. ఇంకా తర్వాత మన ఉత్పాదక శక్తి పెరిగింది. ప్రతి రంగంలో ఎకనామిక్స్లో కానివ్వండి, అగ్రికల్చర్లో కానివ్వండి, మెడిసిన్, హెల్త్ కేర్లో కానీ మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్, హెల్త్ కండిషన్స్ అన్ని కూడా బాగా పెరిగాయి. ఏఐ గివ్స్ ఆప్టిమమ్ ప్రొడక్షన్ అండ్ ప్రిసిషన్ అండ్ ఆల్సో ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్. కాబట్టి దీన్ని వాడుతుంటాం మనం. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, MIT స్టడీస్ కూడా చెప్పింది ఏంటంటే, వాళ్ళు కొన్ని పరిశోధనలు చేశారు. వాళ్ళు ఏమన్నారంటే, కొంతమంది విద్యార్థులకి ఎస్ఏ రాయడానికి గూగుల్ సెర్చ్ చేసి ఏఐ సెర్చ్ చేసి రాయమన్నారు. కొంతమందిని మీరు ఒరిజినల్గా మీ జ్ఞాపక శక్తితోనే మీ విచక్షణ జ్ఞానంతో మీరు రాయమని ఇచ్చారు. కొన్ని కంట్రోల్ 2 గ్రూప్స్. ఎవరైతే ఏఐ వాడారో వారు కొంచెం బద్దకించినట్టు, మోటివేషన్ కూడా తగ్గినట్టు, తర్వాత వారికి థింకింగ్ అనేది ఏదైతే ఆలోచన శక్తి ఉందో అది తగ్గినట్టుగా గుర్తించారు. ఈ విధంగా మీరు అన్ని రకాల్లో కూడా చూసుకుంటే దేర్ ఇస్ ఇంక్రీజ్ డిపెండెన్స్. ఈరోజు మన నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈజ్ మోర్ దాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. అంటే బయలాజికల్ ఇంటెలిజెన్స్ కంటే మషిన్ ఇంటెలిజెన్స్ పెరిగిపోయింది. మషిన్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. సో ఏఐ పెరగడం వల్ల మన దగ్గర క్రిటికల్ థింకింగ్ అనేది లేకుండా పోయింది. క్రిటికల్ థింకింగ్ అంటే ఒక విషయాన్ని అన్ని కోణాల్లో ఆలోచన చేసి తర్వాత దాన్ని విశ్లేషించి తర్వాత దానిపైన నిర్ణయం తీసుకోవడం, డిసిషన్ మేకింగ్, స్ట్రాటజిక్ థింకింగ్ అంటారు దీన్ని, క్రిటికల్ థింకింగ్. ఇవన్నీ కూడా ఈ రోజుల్లో మనం లోపిస్తున్నాయి మనుషుల్లో. ఎందుకంటే మనం ఎక్కువగా ఏఐ మీద ఆధారపడుతున్నాం. ఇది కొంచెం మ్యాటర్ ఆఫ్ కన్సర్న్, చాలా కొంచెం ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఇది విద్యారంగానికి అన్వయిస్తే కనుక మరి విద్యార్థులు కూడా ఎస్ఏ రాయండి అంటే వాళ్ళు ChatGPT 4.5లో లేకపోతే ఏఐ Grok 4లో రాసే చెప్తే 1 నిమిషంలో అది రాసిస్తుంది. అటువంటిప్పుడు విద్యార్థులకి మరి జ్ఞాపక శక్తి కానీ, నేర్చుకోవడం కానీ, లెర్నింగ్, మెమొరీ, థింకింగ్, ఇవన్నీ కూడా వాళ్ళకు కోల్పోతుంటారు, దానికి దూరం అవుతున్నారు. మెదడు షార్ప్నెస్ తగ్గిపోతుంది. దీని కూడా తేలింది. కాబట్టి రాబోయే రోజుల్లో మనం ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తే బాగుంటుంది. సగం దిస్ ఇంటెలిజెన్స్,
సగం మానవుడు వాడాలి, సగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాలి. ఉదాహరణకి క్యాల్కులేటర్ వచ్చింది. క్యాల్కులేటర్ వచ్చినంత మాత్రాన ఇంజనీరింగ్ తగ్గలేదు, ఇంజనీరింగ్ మేధస్సు కానీ ఇంజనీర్ల థింకింగ్ కానీ తగ్గలేదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని రొటీన్ టాస్క్ క్యాల్కులేషన్ వాళ్ళు చేయగలుగుతున్నారు క్యాల్కులేటర్తో. కానీ ఇంకా విస్తృతమైన కాంప్లెక్స్ థింకింగ్ అంతా కూడా ఇంజనీర్లు వాడుతున్నారు. అట్లాగే ఇప్పుడు మీరు చూసుకుంటే ఏని మనం కొంతవరకు రెపిటేటివ్ టాస్క్, మోనోటోనస్ టాస్క్ ఏవైతే మనం చేయగలుగుతున్న చిన్న చిన్నవి ఉన్నాయో వాటిని దానికి అప్పజెప్పిన తర్వాత మనము మాత్రం విచక్షణ జ్ఞానం, ఆలోచన, క్రిటికల్ థింకింగ్, దెన్ ఎంపథీ, కేర్, తర్వాత డిసిషన్ మేకింగ్ అనేది మనం చేయగలగాలి. అప్పుడు డిసిషన్ మేకింగ్ కూడా వాటికే వదిలేస్తే రాబోయే రోజుల్లో మరి అన్ని కూడా వాటి మీద ఆధారపడి ఉంటే దేర్ ఇస్ అ లో మోటివేషన్ అవుతుంది, మెదడు షార్ప్నెస్ తగ్గుతుంది, జ్ఞాపక శక్తి తగ్గుతుంది, తర్వాత క్రిటికల్ థింకింగ్ కూడా తగ్గుతుంది, విచక్షణ జ్ఞానం కానీ లాజిక్, రీజనింగ్, విశ్లేషణ ధోరణి కూడా తగ్గుతుంది. ఇవి తగ్గిందని ఇది MIT స్టడీస్, తర్వాత ఇతర సాంకేతికమైన పరమైన స్టడీస్ కూడా మరి సూచించాయి. కాబట్టి దేర్ ఇస్ ఎ హైబ్రిడ్ మోడల్ ఒకటి చేస్తే బాగుంటుందని అనుకుంటారు. ఉదాహరణకి డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ పేషెంట్లతో ముచ్చటించాలంటే రాసుకోవడం చాలా టైం తీసుకుంటారు. దాని బదులుగా ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతే వాళ్ళు అందులోంచి ఫ్రీ అయిపోయి పేషెంట్కి ఎలాంటి మందు ఇవ్వాలి, డయాగ్నోస్ ఎలా చేయాలి, ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలని అంటారు. అంటే ఈ రొటీన్ టాస్క్ని ఏఐకి అప్పచెప్పేసి స్ట్రాటజిక్ థింకింగ్, డెసిషన్ మేకింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ ఇవన్నీ కూడా మనం చేపడితే కనుక ఈ రెండు కలిపితే హైబ్రిడ్ మోడల్ వస్తే బాగుంటుంది అని అన్నారు. సో మీ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలంటే అవును, పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. పిల్లల నుంచి మొదలుకొని పెద్దలు అందరూ కూడా ఏ విస్తృతంగా వాడేస్తున్నారు. దర్ ఇస్ ఇంక్రీజ్ డిపెండెన్స్ ఆఫ్ ది హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆన్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే చిన్న చిన్న పనులు కూడా ఏఐ చేసేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వారు తమ మెమొరీని కోల్పోతున్నారు, అటెన్షన్ని కోల్పోతున్నారు, ఎక్స్పీరియన్స్ని కోల్పోతున్నారు, తర్వాత ఈ క్రిటికల్ థింకింగ్, స్ట్రాటజిక్ థింకింగ్, డిసిషన్ మేకింగ్ అన్ని కూడా కోల్పోతున్నారు, విచక్షణ జ్ఞానం కూడా కోల్పోతున్నారు. సో దీనివల్ల మనకు మానవాళిలో ఈ ఒరిజినల్ క్రియేటివిటీ అంటారు చూడండి, సృజనాత్మకమైన ఏదైతే లక్షణాలు ఉండాలో ఒక సమాజాన్ని నిర్మించాలంటే క్రియేటివిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, క్రియేటివిటీ, స్ట్రాటజిక్ థింకింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వాటిని మనం మనిషి కంటిన్యూగా దాన్ని కొనసాగించాలంటే హైబ్రిడ్ మోడల్గా వాడితే బాగుంటుందని పరిశోధనలు రికమెండ్ చేశాయి. కాబట్టి రెపిటేటివ్ టాస్క్స్ వాటికి చేసి దైనందిన జీవితంలో, కానీ మిగతా మనం కీలకమైన మానవుడు చేసే అభ్యర్థులు ఇంటెలిజెంట్ థింకింగ్, ఇంటెలిజెన్స్, క్రిటికల్ థింకింగ్, స్ట్రాటజిక్ డిసిషన్ మేకింగ్ అండ్ మెమొరీ, జ్ఞాపక శక్తి ఇవన్నీ కూడా మనం వాడుతూ డిసిషన్ మేకింగ్ చేస్తే ఒకవేళ నిర్ణయాలు తీసుకుంటే కనుక అప్పుడు మనకు ఉంటుంది. జాపనీస్లో కూడా ఒక సర్వే తేలింది. ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఒరిజినల్ థింకింగ్ చేస్తున్నారో వాళ్ళ మెమరీ ఇంటాక్ట్ ఉంది, ఎవరైతే ఏ వాడుతున్నారో వాళ్ళ మెదడు షార్ప్నెస్ తగ్గింది, కొన్నిసార్లు జ్ఞాపక శక్తి కూడా పోయింది వాళ్ళకు, సో మెమరీ కూడా పోయింది. అయితే ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ యూ లూజ్ ఇట్ అన్నట్టుగా అయిపోయింది. బ్రెయిన్ కు స్పదలు పట్టడం అంటారు, దాన్ని కాగ్నిటివ్ డిక్లైన్ అంటారు, అండ్ దీన్ని కాగ్నిటివ్ డ్రాప్ అంటారు. ఈ కాగ్నిటివ్ డ్రాప్ అనేది ప్రివెంట్ చేయడానికి మరి మనం ఎప్పటికప్పుడు పజిల్స్, సుడోకు, రీడింగ్, ఎస్సేస్, చర్చలు, ఇంటరాక్టివ్గా హ్యూమన్ ఇంటరాక్షన్స్ కనుక కొనసాగిస్తే మనం మెదడు షార్ప్గా ఉండే అవకాశం. థ్యాంక్ యూ సార్.